హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్. అందరూ బాగా ఇష్టపడే స్నాక్స్ ఐటమ్ చెక్కలు. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ 1 కేజీ బియ్యపిండి తీసుకోండి. దాంట్లోకి నానబెట్టిన శనగపప్పు 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు వేయండి. తర్వాత సగ్గుబియ్యం నానబెట్టినవి 4 నుంచి 5 టేబుల్ స్పూన్. అలాగే తర్వాత నువ్వులు వేసిన తర్వాత ఉప్పు తగినంత. దాని తర్వాత కరివేపాకు కొంతగా కట్ చేసుకొని వేయండి. అదంతా వేసుకున్న తర్వాత బాగా కలపండి పిండిని, ఐటమ్స్ని. అదంతా బాగా కలిసిన తర్వాత వెన్న వేయండి. 50 నుంచి 100 గ్రాముల వరకు. ఏం కరిగించుకుంటే డైరెక్ట్గా వేసేయండి. మేమైతే సంగం వెన్నని వాడాం. అదంతా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి. వెన్నతో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ ఇలా నీళ్ళు కొంతగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే కొన్నిసార్లు పిండి సరిగా కలవకపోవచ్చు. సో అందుకే మనం కొంతగా వేసుకుంటుంటే ఎంత కలపాలో, ఎంత బాగా కలిపితే మనకి చెక్కలు బాగా వస్తాయి క్రిస్పీగా అనేది చూసుకుంటూ కొంతగా కలుపుతూ ఉండండి. ఇలా మనం చూస్తున్నాం కదా, ఇలా కలుపుతూ ఉండండి పిండిని. ఇది చేసేటప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అంతటిని ఒక పెద్ద గిన్నెలోకి చేయండి. ఎందుకంటే మనం కేజీగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అమౌంట్ పడుతుంది. సో ఇదంతా చేసుకుంటూ కొంత ఇలా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలపండి. తర్వాత ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీదకి ఇలా ఉండలుగా ఫస్ట్ చేసుకొని అప్పుడు ఇలా అప్పడాల్లాగా చేసి మొత్తం ఫస్ట్ ఆ ప్లాస్టిక్ షీట్ మీద ఆయిల్ రాసి మీ చేతికి కూడా ఆయిల్ రాసుకొని ఇలా ప్లెయిన్గా చేస్తూ ఉండండి. ఆ షీట్ మీద ఒక్కొక్క షీట్ మీద మీకు ఎన్ని వస్తాయండి, 10 వరకు చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా చేస్తూ ఉండండి. ఆ పిండి నుంచి ఆ షీట్ మీదకి పెట్టండి అవన్నీ. నూనె రాయడం మాత్రం మర్చిపోవద్దు, అది చాలా మెయిన్. సో ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత షీట్లోకి ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్టే నూనె నేను మూకుడులో పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కానీ అవి ఫ్రై అవుతున్నప్పుడు మీరేమీ టచ్ చేయొద్దు. కొంతసేపు అయ్యాకే కొంచెం కలర్ మారాకే పట్టుకొని, లేకపోతే అవి విరిగిపోతాయి. సో ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి. అలా చేశాక ఇంకా ఇవన్నీ ఇలా బ్రౌన్గా అయిపోయిందంటే ఇంకా ప్లేట్లోకి తీసేసుకోండి. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.